నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. యెషయా 43:25. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అబద్ధము, దొంగతనము, వ్యభిచారము, నరహత్య, ఇలా చాలా పాపాలున్నాయి. కొన్ని కనబడే పాపాలు, కొన్ని కనబడని పాపాలు కలవు. ద్వేషం, ఈర్ష్య, అసూయ, కక్ష, క్రోధము మరియు ఓర్వలేనితనము మొదలగునవి అంతరాత్మలో నింపుకొని దేవుని దృష్టిలో శాపగ్రస్తమైన స్థితిలో ఉంటారు. పరిశుద్ధముగా, పవిత్రముగా, నీతి న్యాయము కలిగి జీవించమని దేవుడు కోరుతూ ఉన్నాడు. సమాజము దృష్టిలోనూ దేవుని ఎదుట నేను తప్పిదము చేశాను, నన్ను క్షమించు దేవా అని పశ్చాత్తాపముతో అడిగినచో ఆయన నిన్ను క్షమిస్తాడు. యేసు ప్రభు నీవు నీతిమంతునిగా తీర్చబడడానికి ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచాడు. పాపాలు క్షమించే అధికారం గలవాడు. మన అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుడు క్షమిస్తాడు, మర్చిపోతాడు. మనుషులు నిన్ను క్షమించరు, మర్చిపోరు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. దేవుని స్తుతించు. దేవుడు నిన్ను క్షమించి నూతనపరిచి సమృద్ధిగా నిన్ను దీవించునుగాక. ఆమేన్.